హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ సమయమంతా దేవుడు నిన్ను కానీ నన్ను కానీ సిద్ధం చేస్తున్నారు అని? గిద్యోను గురించి ఆలోచించండి. అతని సైన్యం 300 మందికి తగ్గించబడింది. అతను ఓడిపోవడానికి కాదు, విజయం దేవుని ద్వారా మాత్రమే వస్తుందని అతనికి పూర్తిగా అర్థం చేసుకోవడానికి. అదేవిధంగా మోషే గురించి ఆలోచించండి. అతను ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చారు, కానీ సముద్రానికి ఫరో సైన్యానికి మధ్య చిక్కుకుపోయారు అన్నమాట. ఆ అసాధ్యమైన సమయంలో కూడా, ఆ క్షణంలో కూడా దేవుడు మోషే నీ కర్రను పైకెత్తు అన్నారు అనమాట. అప్పుడు ఏమైంది? ఆ సముద్రం రెండుగా చీల్చిపోయింది అనమాట. మనకి యెషయా గ్రంథం 43:2 చెప్పబడినట్టు, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు అని దేవుడు సెలవిచ్చారనమాట. ఒకవేళ నువ్వు అనుభవిస్తున్న ఈ నిరాశ నీ గురించి దేవుడు మర్చిపోయారని కాదు, బదులుగా తన శక్తిని నీకు చూపించడానికి ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడు అనేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన గొప్ప కార్యాలని ఇలాంటి అనిశ్చితిలోనే చూపిస్తారనమాట. ఇలాంటి అనిశ్చితిలోనే చేస్తారనమాట. దేవుడు తన గొప్ప కార్యాలని నువ్వు అరణ్యంలో ఉండిపోయాను అని నీకు అనిపించినప్పుడే, ఎవరు లేరు నీకు తోడు అనిపించినప్పుడే చేస్తారు నీకు. దేవుని ప్రణాళిక మనం ఊహించిన దానికనే గొప్పది. నువ్వు ఒంటరిగా ఉన్నావని భావించిన క్షణాల్లో బాధని అనుభవిస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన నీ సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాదు, తన స్థిరమైన సన్నిధికి నిన్ను వెల్లడి చేయడానికి, నీతోనే ఉండడానికి ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. ఇదే ఆయన అంతిమ లక్ష్యం అన్నమాట. నిన్ను తనలో ఒక లోతైన సంబంధానికి తీసుకురావడమే ఆయన లక్ష్యం. ఇది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో దేవుడి యొక్క చిత్తం ఏంటి, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటని మీ జీవితంలోనే అనేది మీకు అర్థమవుతుంది. అందరికీ వందనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. బాయ్.